వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ మిక్స్డ్ వెజ్ కుర్మా. ఈ రెసిపీ చాలా భలేగా ఉంటుందండి. ఈ రెసిపీ మనం చపాతీతో కానీ, రైస్తో కానీ, రోటీతో కానీ, దేంతో కానీ తినొచ్చు. ఇది అకేషనల్గా మనం బర్త్డే ఫంక్షన్ కానీ, గెట్ టుగెదర్ కానీ ఎలా ఉన్నప్పుడు మనం ఈ రెసిపీ కానీ చేసి మనం పెడితే అందరూ మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారు. ఈ రెసిపీ తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇది క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. కాలీఫ్లవరు, బీన్స్, బంగాళదుంపలు, క్యారెట్, రెండు ఉల్లిపాయలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు, కొన్ని కొబ్బరి ముక్కలు, జీడిపప్పు 5, 2 లవంగాలు, ఒక హాఫ్ ఇంచి దాల్చిని, ఒక ఇలాచీ, ఒక 8 ఎండుమిరపకాయలు. బాండి పెట్టుకోవాలి. అందులో జీడిపప్పు వేసి బాగా వేయించుకోవాలి. మంచి టమాటా వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. బాగా వేగిపోయిందండి, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు వీటిని పేస్ట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్గా చేసుకోవాలి. ఆనియన్ని బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్ లాగా చేసుకోవాలి. ఆనియన్స్ని ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ లాగా వేయించుకోవాలండి. ఇప్పుడు 2 స్పూన్లు పెరుగు యాడ్ చేసి ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి.
ఇవన్నీ ఇలా పేస్ట్ చేసుకోవాలి. మేము తపాలు నీళ్ళు పెట్టుకొని కొంచెం మరగనివ్వాలి. ఇందులో ఉప్పు పసుపు వేసుకోవాలి. ఈ మరుగుతున్న నీటిలో ఈ కూరగాయలు వేసుకొని ఒక 80% వరకు ఉడికించుకోవాలి. ఈ 50% ఉడికిపోయండి. ఇప్పుడు ఇందులో మనం కాలీఫ్లవర్ యాడ్ చేసుకున్నాం. కాలీఫ్లవర్ ముందుగా వేసుకుంటే చిదురైపోద్ది, అందుకని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఉడికిపోయింది 80%. ఇప్పుడు తీసేయాలి. ఈ తీసిన వెజిటబుల్లో చల్లనీళ్ళు పోసి ఉంచుకోవాలి, ఎక్కువ ఉడికిపోకుండా ఉంటాయి. ఇది పోసుకోవాలండి. అదే కడాయి, ఇందాక ఆనియన్ వేపాం కదా, అదే కడాయిలో మనం నూనె పోసుకున్నాను. అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇందులో కొంచెం పసుపు వేయాలి. ఇప్పుడు మనం రుబ్బి ఉంచుకున్న ఈ పేస్ట్ని వేసుకోవాలి. బాగా నూనెలో వేయించుకోవాలి.
మసాలా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం వెజిటబుల్స్ని వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుందాం. ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు ఉడికించుకుందాం. రుచికి సరిపడా ఉప్పు, కూరగాయలు ఉడికించినప్పుడు ఉప్పు వేసాం కదండి, ఇప్పుడు చూసుకొని కొంచెం వేసుకోవాలి. కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలి. కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలి. బాగా ఉడికిపోయిందండి. ఇందులో మన ఫ్లేవర్ కోసం పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని దింపేసుకుంటే సరిపోతుంది. రుచికరమైన మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెడీ. విధానాన్ని చూసారు కదండి. ఈ మిక్స్డ్ వెజ్ కుర్మా నా ఫేవరెట్ కర్రీ అండి. ఇది మీరు చేసి ట్రై చేస్తే ఇది కూడా మీకు కూడా ఫేవరెట్ అయిపోద్ది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.